ఏమైంది? చెప్పకుండా చేయకుండా వచ్చినావు. అత్తున్నా అని ఒక్క మాట కూడా నాతో చెప్పలేవు. అవునే, ఇన్ని రోజులు నేను బయటకు పోతున్నా తిట్టేదాన్ని. ఇప్పుడు నేను అత్తే ఇట్లా మాట్లాడతాను. నేను అచ్చు నీకు ఇష్టం లేదండి. ఎందుకు ఇష్టం లేదు? మా ఇష్టమే, కానీ నాకు ఇష్టమైనప్పుడు నువ్వు నా దగ్గరికి రావు కదా. ఇప్పుడు వచ్చిన కానీ నేను విడిచిపెట్టి ఎటుపోనే, మంచిగా కలిసి ఉందాం. అంటే కలిసి ఉందామంటే నీకు ఇష్టమే, నాకు ఇష్టం ఉండద్దా? నాకు మనసు లేదా? అబ్బా, నన్ను మనసులో పెట్టుకోకే. ఇన్ని రోజులు నేను ఏమన్నా బాధ పెట్టి ఉంటే నాకు క్షమించే. ఇప్పటి నుంచి మంచిగా కలిసి ఉందామే. సాల్తీ నీ ప్రేమ గాని స్నానం చేసి రాపో, అన్నం తిందు. నేను నీకోసం మంచి వంట చేస్తా, సరేనా? సరే సరే. ఏమైంది మామయ్య అంత బాధపడుతురు? బాధపడక నవ్వమంటావే. నా ముంగట్న ఏంది ఇకలు పక్కపక్కలు? అసలు ఎక్కడ ఆగిపోతాను? అట్లా అంటారేంది మామయ్య? ఆయన మీ కొడుకు, నా భర్త. ఆయనతో నేను అట్లుండు తప్పేముంది? నాకు గదంతా తెలియదే. నా ముంగట నువ్వు ఆకురాడుతుండడు నాకు ఇష్టం లేదు. నేను నీకు పిచ్చోళ్ళు ఎక్కడ పడతా? మామయ్య మన ఇద్దరం మంచిగా ఉండాలంటే మీ కొడుకుతో అట్లా ఉండక నాకు తప్పది. తర్వాత నీ ఇష్టం మామయ్య, ఆలోచించుకోర్రి. కొడుక ఎంత పని చేసేవిరా నువ్వు. ఉండంగా నాకు ఈ పని నడవదు. ఎట్లా చేశానా బయటికి పంపాలరా, పంపుతా. ఏమైంది? ఇక్కడ ఏం చెప్తున్నావు? అన్నం తిందుదా అంటే అత్తలు. ఏ అన్నం తర్వాత తిందామే, నువ్వు ఫస్ట్ ఇట్రా. ఏమైంది నీకు? వెంటదా నీలే. అమ్మ కొడలా కొంచెం నా మందులు కనబడతలేవు, తీసేవా? మామయ్యకి మందులు ఇచ్చేద్దాం. బాబు బాబు, నీకు మందులు పెట్టుకున్నా తెలియదా? చూసుకోపో ఇంట్లో పోయి. ఏందండి మామయ్యను అంత పెద్ద మాటను? పెద్ద మనిషి, ఒకటి దొరుకుతుంది ఒకటి దొరకది. నేను ఇచ్చేద్దుంటి కదా. మా బాబు మీద నువ్వు అంత జాలేం చూపాల్సిన అవసరం లేదు. వాడు నువ్వు అనుకున్నంత పెద్ద మంచోడేం కాదు. ఏంది బట్టలకని పోయి పెళ్ళం మీద బాగానే ప్రేమ ఉట్టుకొచ్చింది. బాగా రోజులైందనే కానీ ప్రేమ ఉట్టుకొచ్చింది. నువ్వు డ్రా ఫస్ట్. మందులు మాధురి బిడ్డ దగ్గుతానికి దొరుకుతుంది, కొంచెం తీసుకొచ్చేవా? మందులు దొరుకుతారా? పో, నువ్వు పోతేనే దొరుకుతాయి. పో, ఇంకేం చూస్తాను? నీకేమన్నా తలకాయ ఉన్నదా? పక్కకి మొగుడిని పెట్టుకొని సరసానికి రమ్మంటావు. ఆయనకు తెలిసిందనుకో నిన్ను నన్ను ఎంపెత్తాడు. నీకేమన్నా బుద్ధి ఉన్నదా? తర్వాత అత్త నువ్వా? నువ్వు అన్నం
తింటావా తినవా? నాకు ఆకలి అవుతుంది, నాడు బతి నడిపించుకుంటావు. అరే మామయ్యకి ఏమైంది? పొద్దున్నుంచి కనిపిస్తలేడు, ఇంకా లేవలేడా? ఏమైంది మరి? మామయ్య అయ్యో మామయ్య ఏమైంది? ఏం లేదురా, పొద్దున బాత్రూంలో జారిపడ్డా, కాలంతా గుంజుతాంది. కొంచెం ఒత్తితే మంచిగా ఉండు. అమ్మా అయ్యో మామయ్య నాకు ఒక్క మాటనే చెప్పలేవు మరి. ఏడు దెబ్బ ఎక్కింది మామయ్య? తొట్టిది. బాగా కిందా మామ? మా దవాఖానలోకోమా? నీ పిచ్చిదానా, దవాఖానిందే. నేను అడవడం కోసం నాటకం ఆడుతా అంటే దవాఖానంటూ. ఇంట్లో పని తెలిసిపోయి ఏమైంది బాబు? కారుకి బాత్రూంలో జారిపడ్డా. నీకు కాలు నొప్పి నాకు చెప్పాలి, దీనికి చెప్పలేదా? అంటే నువ్వు లేనప్పుడు మీ బాబుకి ఎవరు చేశారు? ఏంది అంత ఎట్లా మాట్లాడుతున్నావు? అరే నా కాలు నొత్తుందని ఏదో కూడా వస్తుందిరా, దాన్ని ఎందుకురా తిడతాన్నావు? బాగా నొప్పి చెప్పు మరి, హాస్పిటల్ పోదాం. హాస్పిటల్ ఎందుకురా, అదంతా బాగోతాం. 2 వద్దులు రెస్ట్ తీసుకుంటా, అదే తగ్గుతుంది. కూడదా, నువ్వు పోయి ఏదైనా పని ఉంటే వేసుకోపో. నా కొడుకు వచ్చిండు కదా, ఆడు చూసుకుంటాడు పో. అమ్మా అది పెట్టు, జారి పడతాడు, ఏదో ఒకటి చేసుకుంటాడు. ఏం కాలం పెడతాడు మరి. ఇంటికి ఇట్లా పోతావానే? పోరురా, కాళ్ళు వస్తుందంటే ఇంటికోమంటారు, ఇంటికాడ ఎవరా చూసుకుంటారు? మరి నేను కూడా చేసుకుంటారు. ఈడుంటే కూడ 2 ముద్దలు పెడుతుంది, ఆడెవరు చూసుకుంటారా? ఎప్పుడు చూసినా పోవాలని చూస్తాను గారి కొడుక. మేము కనంది పెంచాలి, ఇంత పెద్దగా వాడము. అమ్మ దొంగ కూడా కావాలి, అనుమానం వచ్చినట్టున్నది. ఎప్పుడు ఇంటికి పోతామని అడుగుతాడు. ఏమైంది మామయ్య సప్పుడు ఎత్తలు? నా వల్ల ఏమన్నా బాధపడుతున్నావా? బాధపడకుంటే 2 వద్దుల నుంచి అది వెళ్తానవా? నన్ను దేక్తేనే దేక్తలేవు. ఆయన ఊళ్ళో పట్టంత మంది ఉన్నారు, ఆయన ఇక్కడ ఎందుకు ఉంటానా? నీకోసం ఉంటానా? అది కాదు మామయ్య, ఇంట్లో మీ కొడుకున్నాడు కదా, నువ్వంటే నాకెంత ఇష్టమో నీకు తెలియదా? పైకి ఇట్లా ఉంటున్నావు కానీ లోపల ఎంత బాధపడుతున్నానో నీకేం తెలుసు? అయినా పొద్దుంచినాడు కనబడుతున్నాడు, ఎటు వేయండు? మన ఇద్దరం మంచిగా ఉండొచ్చని మీ కొడుకును పనుందని అట్లా పంపించేసిన. మంచి పని చేసిన. ఎప్పుడు వస్తాడు మళ్ళా? ఎప్పుడు వస్తాడో ఏమో తింగరోడు, ఎప్పుడన్నా రాంతి, మనకెందుకు? నా చేతులు ఎట్లున్నాయి? అవునా? ఆగు మామయ్య, బట్టలు నిండేద్దాం ఫస్ట్. కొంచెం హెల్ప్ చేయొచ్చు కదా. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సలుపే ఉన్నది. ఇక్కడ ఉన్నారా? మీకోసం ఇల్లు తెలుపులాడతానా? మామ కూడా కలిసి మంచిగానే బట్టలు పెడతానుగా, మంచిగానే దోస్తానైంది. మేము ఇల్లు పెట్టేట్టు పోతాం రా, ఇంట్లోనే ఉంటావు. నీకు అన్న అనుమానాలే, గొడవ ఒక్కతే ఉన్నది కదా, పనికి సాయం ఏదైనా అవుతానా? నువ్వేమో చేయవా? నువ్వు మంచిగా అయితే నాకీ బాధ తెచ్చుకుంటారా? సిరి, నీకు మొన్న ఒక పేపర్ ఇచ్చిన కదా, అది దొరుకుతలేదు, సూచించేదా? ఆగో, మీ కొడుకున్నప్పుడు ఇట్లాంటి ఎయ్యకని చెప్పిన కదా, ఆయనకి చూస్తే మంచిగా ఉండదు చెప్తానా. ఆగు, ఎంత అవసరం ఉందో ఏమో ఆ పేపర్లు లెంకి ఇచ్చేస్తా. అత్తది ఇంట్లోనే వచ్చినాయి కదా, నీకు మరీ ఎక్కువ. అయినా అసలు ఊళ్ళో ఉంటాడు కదా,
మాట మాట్లాడుకుని చెప్తాడు. ఏమైందండి? నువ్వు నాకు ఏ పేపర్ ఇయ్యలేవు కదా. పేపర్ లేదు ఏం పర్లేదు పిచ్చిదానా. ఇంకా ముసలితో బట్టలు వెళ్ళి కూడా గాడి చెప్తానవే. మనం కలుసుకుందామని నేను రమ్మంటే రా. అయినా నాకు తెలియని పేపర్లు ఎక్కడి? అమ్మో దొంగ నా కొడుకు ఏదో పెద్ద ప్లాన్ వేసి నా కూడనేమో ఎక్కడో ఏమో. అమ్మ సరే ఇంకా బట్టలన్నీ విండినా ఇంకొక పేరు ఉన్నది. ఒక సబ్బు పిల్లి ఇస్తే విండుతా పిండి వేస్తా. ఏడుందో చెప్తా. సరే మామయ్య తీసుకొచ్చిస్తా. సరే కానీ నా కాళ్ళు ఉన్నది. నేను ఒక్కలా పిండి బట్టలు పట్టుకోవాలి. ఓ నాకెలా చూస్తాను ఆ బట్టలాట పోతే కదా. నా భార్య ఉంది మా అయ్యా క్లోజ్గా ఉంటానని నాకే అనిపిస్తుందా? వాళ్ళు అట్లుంటారా? చిచి కోడలుకుని మామకు సంబంధం అంటే కరెక్ట్ కాదు. అయినా వాళ్ళు ఎందుకు అట్లుంటారు?